రైతు సోదరులకి నమస్కారం. ఈ రైతు అయితే మాత్రం అందరికన్నా రైతుల కన్నా చాలా విభిన్నంగా ఈ పంటలు అనేది పండించడం జరుగుతుంది. ఈ పంటలు చూడండి, ఇది చూసుకుంటే ఈ వరి నాట్లు నాటేటప్పుడు కూడాను ఈ వరి నాట్లు లైన్ వైజ్గా ఈ నేయడం జరుగుతుంది. ఈ ఒక్క సంవత్సరమే కాదు, ప్రతి సంవత్సరం కూడాను ఈ రైతు ఇలానే పండిస్తారు. ఈ రైతు ఈ వరి నాట్లు వేసేటప్పుడు చిన్నప్పుడే చూడండి, ఈ అజోలను కూడా ఇక్కడే పెంచుకొని ఈ అజోలని పంట పొలాల్లో కూడా వేసి పెంచడం, మంచి దిగుబడి రావడంలో ఈ రైతు చాలా బాగా కృషి చేస్తాడు. ఈ రైతు ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ పంట పొలాల చుట్టూను చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక్కడ చూస్తే ఆహా, ఇది అజోల్లో పెంచడానికి కొన్ని కుండీలు, ఈ పక్కనే ఒక ఇది నేలబావి అంటారు మా సైడు. ఈ నేలబావిలోన చేపలు పెంచడము, అలాగే ఈ చుట్టుపక్కల ఉన్న కొన్ని కరివేపాకు, అలాగే మందార మొక్కలు, ఈ చుట్టుపక్కల కూడా కొన్ని కూరగాయలు కూడా పండించి చాలా విభిన్నంగా అనేది ఈ రైతు అనేది పంటలు పండించడం జరుగుతుంది. అలాగే ఇక్కడ చూడండి, ఈ రైతేమో ఈరోజు ఈ పంటకి కొన్ని ఎరువులు వేయడం జరుగుతుంది. ఆ ఎరువులు కూడాను ఒక డిఫరెంట్గా గోతాంని కట్టి ఆ గోతాంలో ఎరువులు వేసి ఫర్టిలైజింగ్ చేయడం జరుగుతుంది. ఆ వీడియో కూడా మీకు చూపించడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, మనం ఈ రైతుని ఎంత ఆదర్శంగా తీసుకోవడానికి ఈ పక్కనే ఉండే పంట పొలం చూడండి ఎలా ఉన్నదో. ఈ నాట్లు కానివ్వండి, లేకపోతే దీని మెయింటెనెన్స్ కానివ్వండి, ఇంకేదైనా సరే ఈ పక్కన ఉన్న మన రైతు పండిస్తున్న పంట చూడండి ఎంత విభిన్నంగా ఉంది. ఈ చేనులో కూడా చూడండి, అక్కడక్కడ కొయ్యలు కనిపిస్తున్నాయి కదా, వాటికి కూడాను కొన్ని షీట్లు, అదే ఎల్లో కలర్ షీటు, గ్రీన్ కలర్ షీట్స్ అంటారు కదా, పురుగులు ఏవైనా కీటకాలు వస్తే దాన్ని అంటుకుని ఉండుకోవడానికి కూడా అలాంటివి కూడా అరేంజ్ చేయడం జరిగింది. ఇప్పుడు చూడండి, ఆ రైతు అనేది పొద్దున్నే ఈ పంటలో ఫర్టిలైజింగ్ చేస్తున్నారు. ఆ ఫర్టిలైజింగ్ చేయడానికి కూడాను ఒక గోతాము తన చేతికి తగిలించుకొని చాలా సులువుగా ఉండేటట్లుగా ఈ పంటకు ఏమి ఎరువేయడం జరుగుతుంది. ఆ గోతాం కూడాను ఈ ఫర్టిలైజర్ తెచ్చే ఒక సంచినే అలా తయారు చేసుకొని చాలా ఈజీగా రైతు అనేది పంట ఫర్టిలైజింగ్ చేయడం జరుగుతుంది. ఇది గోతం అండి. దీంట్లోనే మనం ఫర్టిలైజర్ వేసుకొని చాలా సులువుగా పొలాల్లో అనేది ఫర్టిలైజింగ్ చేయడం జరుగుతుంది. ఈరోజు మనం ఈ రైతుతో వీడియో